ఒక ఆయన అన్నాడు, మగోళ్ళనైతే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడమనిషిని అలా చేయలేదట. సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనిషిలో పెట్టాడటండి. సూర్యునిలోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, చీమలో నుంచి శ్రమించే గుణం, నెమల్లో నుంచి నాట్యం, నక్కలో నుంచి చిత్తులు. అంటే కంటి చూపుతో చంపేస్తామంటారా? అలా చూపు అలా ఉంటుంది. చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు నిద్రపించేయగలరు, ఇంకా అక్కడికి నిద్ర లేకుండా చేసేయగలరు. పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల. ఆడవాళ్ళు కాకిలాగా గోల చేస్తారు 10 మంది ఉంటే, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం, చీమలాగా శ్రమించే గుణం. తెల్లారి గంటలు లెగుస్తుంది ఆడమనిషి, మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మెదిలినట్టే ఉంటుంది, తుడిచినట్టే ఉంటుంది, తోమినట్టే ఉంటుంది. ఏమండి, చిన్న రోబోట్లాగా పనిచేస్తూ ఉంటుంది. నెమల్లోని నాట్యం, చీమలోని శ్రమించే గుణం, నక్కలోని జిత్తులు. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనట. మేము అబద్ధం ఆడితే తడికేనట, అడ్డంగా దొరికిపోతాం మేము. ఆడ మనిషి అబద్ధం ఆడితే ఇంకెవడో పట్టుకోలేడట. కనుక ఇంత తెలివిగలతో ఎలా కాపురం చేస్తావో ఆండ్రూసా నా కొడుక. దేవుడే సాయం చేయాలి తండ్రి, సామాన్యం కాదురా బాబు.